తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచున్నాను. దేవుడు మన జీవితాలకు ఇది ఆశీర్వాదముగాను ఆయన మహిమార్థముగాను ఈ కార్యక్రమాన్ని ఫలభరితం చేయనుగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, ప్రేమగల రక్షక, మా దేవాదిదేవ, మా సృష్టికర్త, విమోచకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభు. ఈ ప్రాతకాల ఆరాధనలు మా మధ్య మీ నివాసంను అనుగ్రహించి మీ సంచారం ఇచ్చి ప్రభా ఈ కార్యక్రమం అంతటిని ఫలింపచేయమని ప్రతిమలాడి ప్రార్థిస్తున్నామయ్యా. అనేక ఆత్మలు మీ వాక్యము ద్వారా బలపరచబడుటకు సహాయం చేయండి. మీ లేఖనాలను ఈ విధముగా పఠించుటకు కృపదాయ చేయండి. ఈ కార్యక్రమం నాయన మీకు మహిమార్థముగా అనేకుల ఆత్మలకు ఆశీర్వాదంగా మలచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి 126వ కీర్తన. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింప రండి, నమస్కరింప రండి, నమస్కరింప రండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు బుట్టి నేడు వేంచేసె. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును తెంచుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమంచు, నమస్కరింప రండి, నమస్కరింప రండి, నమస్కరింప రండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీ వేళ స్తోత్రము నార్పింతుము. ఆనాది వాక్య మాయన రూపు, నమస్కరింప రండి, నమస్కరింప రండి, నమస్కరింప రండి ఉత్సాహముతో. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపు, క్రీస్తు మమ్మను కనికరింపు, ప్రభువా మమ్మను కనికరింపు. అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం.
భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కనేను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకంలోనికి దిగనని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునున్నవని నమ్ముతున్నాను. ఈరోజు మన వాక్య భాగము లేవియ కాండం నుండి 26వ అధ్యాయం చదువుకున్నాం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిల పట్టుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షం ఇచ్చేదను. మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించుదురు. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగచేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగం లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గం రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. మీరు చాలా కాలం నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినిదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచేదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచేదను. మీకు దేవుడన ఇందును. మీరు నాకు ప్రజల ఇందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశం నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడువ చేసి తిని మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధన మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకుని ఎడలను, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించేదను. మీరు విత్తన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినిదరు. నేను మీకు పగవాడనగుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మల్ని వేలెదరు. మిమ్మల్ని ఎవరినూ తరుముకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. మీ బల గర్వమును భంగపరచి ఆకాశము ఇనుమ వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. మీ బలము ఉడిగిపోవును. మీ భూమి ఫలింపకుండును. మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. మీరు నా మాట విననులక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించేదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదను. అవి మిమ్మల్ని సంతానరహితులనుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్దిమందిగా చేయను. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. మీ మీదికి ఖడ్గము రప్పించేదను. ఇది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయను. మీరు మీ పట్టణములో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించేదను. మీరు శత్రువులు చేతికి అప్పగింపబడుదురు. నేను మీ ఆహారమును
అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనికు చొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చేదారు. మీరు తినేదరు గాని తృప్తి పొందరు. నేను ఇలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను. నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. మీరు మీ కుమారుల మాంసమును తినేదరు, మీ కుమార్తెల మాంసము తినేదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించేదను. నా మనస్సు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రహింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురమును మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడేదరు. జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను. మీ దేశం పాడైపోవును, మీ పట్టణములు పాడుబడును. మీరు మీ శత్రువుల దేశములు ఉండగా మీ దేశం పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడైన దినములన్నీ అది విశ్రమించును. పొందకపోయిన విశ్రాంతిని అది పాడైన దినములలో అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములో ఉండగా వారి హృదయములలో అధైర్యం పుట్టించేదను. కొట్టుకొని పోవచ్చు నాకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గమెదుటుండి పారిపోనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు. తరుమువాడు లేకే పడేదరు. తరుమువాడు లేకే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకరి మీద నొకడు పడేదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయేదరు. మీరు జనముగా నుండక నశించేదరు. మీ శత్రువుల దేశమేమను తినివేయను. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు. మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోదురు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచితననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితననియు ఒప్పుకొని నేడల అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొని నేడల నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధన నేను అబ్రహాంతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందాం. వారి చేత విడువబడి వారు లేచినప్పుడు పాడైపోయిన వారి దేశమును తమ విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఆ హేతు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపచేయనట్లు వారి యందు అసహ్యపడను. నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపచేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలైనగా నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారికి దేవుడనై ఉండునట్లు వారి పూర్వీకులను జనుల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందాను. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలుకు మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే. ఈ లేఖన భాగం ఇంత పర్యంతం. క్రీస్తు యేసునందు ప్రియమైన సంఘానికి విధించబడిన కట్టడలన్నీ మరొకసారి ఈ అధ్యాయంలో పునఃపరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మొదటి వచనంలో విగ్రహారాధనను గురించిన హెచ్చరిక మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ భాషలో విగ్రహాన్ని ఎలీలీం అని పిలుస్తారు. ఎలీలీం అనంటే నథింగ్ అని అర్థం. ఉనికిలో లేనటువంటిది అని, లేని దానిని ఆచరిస్తున్నటువంటి దేవుడు అని చెప్పేటువంటి పరిస్థితి. ఉన్నవానిని వదిలిపెట్టి యథార్థవంతుడైన దేవునిని, తమ సృష్టికర్త అయిన దేవునిని వారు విడిచిపెట్టి లేని దానిని కొలిచేటువంటి విధానమే విగ్రహారాధన. అందుచేత చెక్కబడినటువంటి విగ్రహం, నిలువబెట్టబడిన విగ్రహం
రాతితో కానీ చెక్కతో కానీ తయారు చేయబడినటువంటి విగ్రహాన్ని వారు రూపొందించుకొని దానికి మొక్కుబడి చేసి దానిని మ్రొక్కి దానికి ఆరాధనలు జరిగించేటువంటి పరిస్థితి దేవుడు వద్దు అని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. నిజమైన దేవునిని మాత్రమే వారు ఆరాధించాలి. అది దేవుని యొక్క నిరంతర కట్టడ. మనుష్యులు ఆయనను మాత్రమే సేవించాలి. మరి దేనిని సేవించటానికి అది ఆశీర్వాదకరం కాదు. యెహోవాను మాత్రమే వారు ఆచరించాలి. అలాగే ఆయన ఏర్పాటు చేసిన సబ్బాతు దినమును ఆచరిస్తారు, వాళ్ళు ఆచరించాల్సిందే. అలాగే ఆయన నియమించిన పండుగలను వారు ఆచరించాల్సిందే. ఆయన నియమించిన కట్టడలు వారు అనుసరించి నడుచుకోవాల్సిందే. ఆయన నామమున వారు ప్రార్థన చేయాల్సిందే. వారికి దేవునికి మధ్యనున్న అనుబంధానికి ఇవన్నీ కూడా ఎంతో సహాయంగా నిలిచి వారు దేవుని యందు ఫలభరితమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి వారికి ఎంతో ఆ దీవెనలను వారికి ప్రాప్తింపచేసే దేవుడిగా ఆయన ఉంటాడని ఈ మొదటి 13 వచనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే వారికి కలిగేటువంటి ఆరోగ్య స్థితి కూడా, వారు ఎలా ఉంటారు? సర్వసమృద్ధిని అనుభవిస్తారట. అలాగే ఏ కాలంలో ఉండవలసిన ఆ శీతోష్ణ పరిస్థితులు, ఆ పంటలకు కావలసిన శీతోష్ణ స్థితులు మానకుండా ఏ కాలంలో ఉండవలసిన ఆ వాతావరణం దేవుడు అనుగ్రహిస్తాడు అని. అది తప్పిపోతే ఒకవేళ వాటి యొక్క విధానం కూడా తప్పిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వారి భద్రత, ఏ తెగులు వారి గుడారమును సమీపించనీయడు ఆయన. ఎవరునూ వారి మీదికి రారు యుద్ధం చేసి దోచుకోవడానికి. అలాగే దొంగల చేత కూడా వారు దోచుకొనబడరు. కనుక తెగులు చేత కానీ, శత్రురాజుల వలన కానీ, దొంగల వలన కానీ ఎలాంటి కీడులు వారికి సంభవించకుండా తాము సమృద్ధిగా, సంతోషంగా, క్షేమంగా జీవించేటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తానని ఆయన ఈ మాటలలో తెలియచేస్తాం, మనం గమనిస్తున్నాం. 14వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఇక్కడ ఆయన సెలవిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం, అలా చేయకపోతే, ఆయన ఆజ్ఞలను వారు అనుసరించి నడవకపోతే, ఆయనను మాత్రమే వారు సేవించకపోతే వారికి కలుగ చేయబడేటువంటి విషయాలు ఇక్కడ 14వ వచనంలో, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను. దేవుని తీర్పులను, దేవుని న్యాయ విధులను కూడా అసహించుకుంటారట. అలాంటి కఠినమైన వ్యక్తిత్వం మీరు కనబరిస్తే ఇక్కడ ఆయన చెప్తున్న మాట, వారి దృష్టి బలహీనపడుతుంది అని, వారి కన్నులను క్షీణింపచేస్తారు. అలాగే భయంకరమైన వ్యాధులు వారు అనుభవించే పరిస్థితి ఏర్పడుతుందన్నాడు. శత్రువులు వారిని తరిమి దోచుకుంటారు అని తెలియజేశాడు. వారి పంటలు కానీ, వారి ఆస్తి కానీ వారు దోచుకుంటారు అని. అలాగే 20వ వచనానికి వస్తే, వారి బలము ఉడిగిపోతుంది. యవ్వన కాలంలోనే ముసలితనాన్ని అనుభవించేటువంటి పరిస్థితి. అట్లనే వారి భూమి పండదు, వారెంత విత్తినా పంటలు రావు. అలాగే ఫలవృక్షముల యొక్క ఫలములను వారు పొందుకొనలేరు. ఈ విధంగా భూమి తన పంటలను ఇయ్యడాన్ని సహకరించే విషయంలో అది సహకరించదు అని దేవుడు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. కనుక అలాగూ చేయకుండా దేవుని మాటకు లోబడి ఉంటే అప్పుడు వారికి సర్వసమృద్ధి కలుగుతుంది.
ఈ మాటలన్నీ కూడా మనం 26వ వచనం వరకు గమనిస్తూ ఉన్నాం. 27వ వచనం నుండి మనం గమనిస్తే ఇక్కడ నేను ఈలాగు చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల మిమ్మలను కోపపడినా దండించినా కూడా మీరు ఇంకా కఠినంగా నడిస్తే మీకు నేను కూడా విరోధిగానే ఉంటాను. నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించదను. పాపములను బట్టి 7 అంతల శిక్ష వారి మీదకి ఆయన విధిస్తాడట. మీరు మీ కుమారుల మాంసము తినేదరు, కుమార్తెల మాంసం తినేదరు. చాలా విపరీతమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే దేశం యొక్క పంటలు లేకపోతే మనుషులు ఏమైపోతారు? బైబిల్ గ్రంథం అలాంటి సంఘటనలు ఉన్నాయి మనకు. ఆకలి బాధలను తట్టుకోలేక తమ బిడ్డలనే తినివేసిన తల్లిదండ్రులను మనం చూస్తాం. ఆ విధంగా వారు ఆ ఆకలి బాధలు తట్టుకోలేక అలాంటి విపరీత పరిస్థితి ఏర్పడుతుందని లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నాం. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో నుండి మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడదు. ఇంత సస్యశ్యామలమైన ఆనంద దేశం ఇలా పాడైందేంటి పంటలు లేకుండానని శత్రువులు కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోతారట. కనుక మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడైన దినములని అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. ఆయన ఇక్కడ నుండి చెరగొని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఈ దేశం అది విశ్రాంతిని పొందుతుంది. పొలములు పంటలు పండుటకు కావలసిన అవకాశ కాలం కనుక ఈ కాలంలో వారు శ్రమలు అనుభవిస్తారు. వారు ఇంతవరకు ఏలుబడి చేసిన పొలాలు ప్రశాంతంగా ఉంటాయి, తిరిగి తమ బలాన్ని అవి పొందుకుంటాయని. ఈ విధంగా వారు దేవునికి వ్యతిరేకముగా నడిస్తే, విగ్రహారాధనలు అనుసరించి నడుచుకుంటే వారు పొందుకునేటువంటి అపకీర్తి కానీ, వారు పొందుకునే కష్ట నష్టములు కానీ, పేదరికం కానీ, వీటన్నిటిని గురించిన వివరణ దేవుడికి కూడా ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. 40వ వచనం నుంచి మనం గమనిస్తే, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తండ్రుల దోషము నొప్పుకొని తమ దోషము తాము నాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచితననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితననియు ఒప్పుకొని ఎడల. అంటే పశ్చాత్తాపపడేటువంటి కాలమును గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి, ఒక జాతి, ఒక దేశం, ఎవరైనా సరే వారు పొరపాట్లు చేసినా, పాపం చేసినా తిరిగి వారు గనుక పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగితే చాలు, ఆయన వారిని వెంటనే క్షమిస్తాడు, వెంటనే వారిని ఆయన చేర్చుకుంటాడు. కనుక వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటు తమ దోషము తమ తండ్రుల దోషము ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచితననియు ఈ విషయాలన్నీ వారు ఒప్పుకొని మారు మనస్సు పొందితే ఖచ్చితంగా వారిని కనికరిస్తాను. సో ఒక విశ్వాస సంబంధమైన జీవితంలో దైవమానవ సంబంధం ఇది. దేవునికి ఆ మనిషికి ఉన్నటువంటి సంబంధం ఇది. వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో ఎవరు ఆయన కట్టడలను విస్మరిస్తారో, ఎవరు ఆయనకు లోబడరో, ఎవరు ఆయనను నిర్లక్ష్యపరిచి వేరొక దేవతను తమ ఆలోచనలో నుంచి సృష్టించుకొని దానిని తయారు చేసి పూజించడానికి ప్రయత్నం చేస్తారో ఆయన వారి పట్ల కూడా శత్రువుగానే ఉంటాడు. వారికి ఇవ్వవలసిన భూఫలములు భూమి అందించదు. ఆ విధంగా వారు శపించబడిన వారుగా దేవుని కృప వారికి దూరం అయిపోతుందని మనం ఇక్కడ లేఖనంలో దేవుడు చెప్పడం చూస్తున్నాం. 42వ వచనం, నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను. వారు పశ్చాత్తాపపడితే, వారు దేవుని యొక్క మార్గంలోనికి మరల వచ్చి, అయ్యా మా పాపములు క్షమించు, ఇక నుండి మేము
నీ మార్గంలోనే నీ కట్టడాలనే అనుసరించే వాళ్ళంగా మేము ఉంటాం అని ఎవరు మళ్ళీ వాగ్దానం చేసి దేవుని వైపు తిరుగుతారు, వారిని గురించి ఉద్దేశించబడిన మాటలు. యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటా, ఇస్సాకుతో నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటా. వాళ్ళతో నిబంధన, వారి మంచితనాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి వారితో నేను నిబంధన చేశాను. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుని మరల మీకు సహాయం చేసే దేవుడిగా ఉంటాను. మీ పాపములను క్షమించి మీకు సహాయపడే దేవుడిగా నేను ఉంటాను అని దేవుని మాటలు మనం చూస్తున్నాం. 44వ వచనం, అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, వారు దేవుని యొక్క మార్గమును విడిచిన తరువాత ఆయన ఆ దేశము, వారి దేశంలో నుంచి వారిని తీసుకుని వెళ్ళిపోతాను. ఇది ముందుగానే చెప్పబడిన ప్రవచనం. ఇది తర్వాత కాలంలో వారు ఆ రీతిగానే బబులోన్ దేశానికి వెళ్ళడం జరిగింది, అలాగే ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది, బబులోన్ దేశానికి వెళ్ళడం జరిగింది. ఇలా అనేక సార్లు వారు తమ స్వాతంత్ర్యాన్ని వదులుకొనవలసిన పరిస్థితి ఏర్పడిందని గమనిస్తుంది. ఆ విధంగా వారు శిక్షింపబడిన తరువాత నేను వారికి దేవుడనై ఉండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకున్నాను, నేను యెహోవానని చెప్పమని. గనుక వారు గనుక పశ్చాత్తాపపడితే యాకోబుతో ఇశ్రాయేలుతో చేసిన ఉడంబడికను, ఇస్సాకుతో చేసిన ఉడంబడికను, అబ్రహాముతో చేసిన ఉడంబడికను ఆయన జ్ఞాపకం చేసుకుని వారి పశ్చాత్తాప ప్రార్థనలను బట్టి తిరిగి వారికి తన కృపను అనుగ్రహిస్తాడు అని ఈ మాటలు మనం చూస్తున్నాం. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకు ఇశ్రాయేలీలకు మధ్య నియమించిన కట్టడలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే. ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా గమనిస్తున్నది ఒక సాధారణమైన విశ్వాస యొక్క జీవితం ఎలా ఉండాలి. మొట్టమొదట ఆ వ్యక్తి తాను దేవుని కట్టడలు అనుసరించి నడుచుకునే వ్యక్తిగా ఉంటాడు. రాను రాను ఆ కట్టడలను తృణీకరిస్తాడు, బలహీనపడుతుంది మనస్సు, వేరు మార్గాలను అన్వేషిస్తాడు, దాని ద్వారా పాపం తెచ్చుకుంటాడు. అతడు గనక ఆయన వైపు తిరిగితే, ప్రార్థిస్తే ఆయన ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమిస్తాడు, వాటిని మరల జ్ఞాపకం చేసుకోడు, వారిని కనికరించి తిరిగి వారికి జీవం ఇస్తాడు. వారి ఎడల ఆయన తన కృపను అనుగ్రహించి తన మార్గంలో వారిని నడిపిస్తాడు. గనక ఒక సాధారణమైన శైలి, ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుని బిడ్డలంగా మనం ఉంటాం, మరల బలహీనపడతాం, రాజీ పడతాం. అంతవరకు లోకాన్ని, శరీర కార్యాలను, వీటన్నిటినీ కూడా మనం ప్రక్కకు పెట్టి వాటి మీద మనం మనస్సులు కేంద్రీకరించకుండా దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైతే కఠిన హృదయం కలిగి ఉంటామో అప్పుడు దేవుని కృప దూరం చేయబడుతుంది, ఆశీర్వాదాలకు దూరం అవుతాం. మూడవది, పశ్చాత్తాపపడేటువంటి కాలంలో వచ్చినప్పుడు, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన పాప క్షమాపణ ఇవ్వడం మాత్రమే కాదు, తిరిగి ఆ ఆశీర్వాదాలన్నిటిని కూడా మనకు స్వాస్థ్యంగా ఇస్తాడు. భూపంటలను, సమృద్ధిని, క్షేమాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడని ఈ లేఖనం, ఈ అధ్యాయం ప్రాముఖ్యంగా మనకు తెలియజేస్తుంది. కనుక పాపి ఒకవేళ పొరపాటు చేసిన పశ్చాత్తాపం అతనికి ఒక గొప్ప ఆశీర్వాదం. తన పశ్చాత్తాపం ద్వారానే దేవునితో తిరిగి సమాధానపడి ఆయన కృపలకు పాత్రుడు అవుతారు. దేవుడి వాక్యాన్ని దీవించినగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి మా పడకలలో మమ్మల్ని దీవించి కాపాడి సంరక్షించారు. దిన ప్రయాణంలో మీ ఆశీర్వాదములు దయచేయండి ప్రభు. మీ నామమును ఘనపరచినట్టు కృప మాలో బలపరచండి. మీ నామమును బట్టి ప్రార్థించి మేము గొప్ప ఆశీర్వాదాలు పొందుకొనున్నట్లు మీ కృప మా మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం
తండ్రివైన దేవ ఈ దిన ప్రయాణంలో మీ కాపుదలు మాకు ఇవ్వండి. మేము చేయాల్సిన పనులన్నిటినీ ఆశీర్వదించమని అడుగుతున్నాం. జన్మదినాలు ఆచరించుకుంటున్న వారిని దీవించండి. దాంపత్య జీవితంలో నూతన సంవత్సరాలు ప్రవేశించిన దంపతులను కటాక్షించమని అడుగుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో రానున్న అనేక సంవత్సరాలు ఆయన మెండైన దీవెనలను దయచేయండి ప్రభా. కృప చూపించండి ఆయన. మహోన్నతుడా, మీ కాపుదలు మాకు అనుగ్రహించి మీ సమృద్ధి చేత మమ్మల్ని తృప్తిపరచమని, ఎవరెవరు మీ బిడ్డలు ఈ ప్రోగ్రాం ద్వారా మీ పరిశుద్ధ నామంలో మీ సహవాసంలో ఉన్నారు వారందరినీ కూడా పేర్కొని దీవించి వారి కుటుంబాలను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినదేవునితో మమ్మల్ని నింపి పంపించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో ప్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయి. మేడలో అపరాధం చేసుకున్న వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. చదువులోని ఏకాదశం తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ అంతమే. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మీకు తోడుగా నుండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను కాక. ఆమేన్.